దసరా నవరాత్రులు కొనసాగుతున్నాయి. అమ్మవారి శక్తిపీఠాల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం శక్తిపీఠాలంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడ్డాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? దసరా పండుగ సందర్భంగా ఏ శక్తిపీఠంలో ఎలాంటి ప్రత్యేకత ఉంటుంది? వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. దక్షయజ్ఞం సమయంలో పుట్టింట్లో అవమానాలకు గురైన పార్వతీదేవి యోగాగ్నిలో భస్మమైన తర్వాత సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయని చెబుతారు. భక్తులకు తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణి మాత భైరవుని తోడుగా దర్శనమిస్తుంది. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలు అని చెబుతోంది దేవీ భాగవతం. ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకున్నారు. అమ్మవారిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని ప్రదేశాలను శక్తిపీఠాలు అంటారు. పురాణాల ఆధారంగా ఈ శక్తిపీఠాలను మునులు మహర్షులు గుర్తించారు. మన దేశంలోనే కాక పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్, నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి. శక్తిపీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అని, 51 అని, 52 అని, 108 అని వేర్వేరు లెక్కలున్నాయి. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆసియా ఖండంలో 52 శక్తిపీఠాలున్నాయి. వాటిలో 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండీ క్రౌంచపట్టనే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి ముహుర్యే ఏకవీర ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురుహూతిక ఓట్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశా సుపీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. అష్టాదశ శక్తిపీఠాలు, ప్రాంతాలు, అమ్మవారి రూపాలు, విశిష్టతలు. శాంకరీదేవి, శ్రీలంక. దేవి అంటే మునులు ఋషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్య రేఖకు 0 డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమాలి అనగా శ్రీలంకలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్ని శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఈ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది. కామాక్షి అమ్మవారు, తమిళనాడు, కంచి. సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలు, చెరుకు గడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితి అయి కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల పాపాలు తొలగి సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. శృంఖలాదేవి, గుజరాత్, ప్రద్యుమ్నం. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు, కోల్కతాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటారు. గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువైన చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖలా దేవిగా భావిస్తారు. చాముండీదేవి, కర్ణాటక, మైసూర్. పరమేశ్వరుడు రుద్రతాండవం చేసే సమయంలో అమ్మవారి తొడ ఊడి ప్రస్తుత మైసూర్ ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి
సతీ శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీ భాగవతం చెబుతుంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. జోగులాంబ, తెలంగాణ, అలంపూర్. అమ్మవారి 4 శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు దవడ భాగం పడినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవి కొలువైన ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడి కట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి అనగా సరస్వతీదేవి, వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. బ్రహ్మరాంబిక, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. సతీదేవి మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఇక్కడ కొలువైన సతీదేవి శక్తి భ్రమర తుమ్మెద రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థల పురాణం. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి బ్రహ్మరాంబాష్టకం రచించారు. మహాలక్ష్మి, కొల్హాపూర్, మహారాష్ట్ర. కొల్హాపూర్ క్షేత్రంలో సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీ మాతగాను, కరవీరవాసినిగాను కొలుస్తారు. కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మనిషిలా. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడడానికి 2 కన్నులు సరిపోవంటారు. మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి. అందుకే కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు. ఏకవీరాదేవి, మహుర్ పర్వతం మీద, మహారాష్ట్ర. దక్షయజ్ఞంలో తను చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలు అందుకుంటుందని చెబుతారు. నాందేడ్ సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్ముతుంటారు. ఈ క్షేత్రంలో 3 కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన ఆత్రి మహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుని ఆలయం ఉంటుంది. ఇంకో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే ఈ రేణుకాదేవియే ఏకవీరాదేవిగా పూజలు అందుకుంటారు. పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు. మహాకాళి అమ్మవారు, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. సప్తమోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదివి పడిందని దేవీ భాగవతం చెబుతుంది. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థల పురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పురుహూతిక అమ్మవారు, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇక్కడ అమ్మవారు పురుహూతికాదేవిగా, హుంకారినిగా భక్తుల పూజలు అందుకుంటుంది. ఈ అమ్మవారి 4 చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి కుడివైపు చేతుల్లో, తామర పువ్వు, మధుపాత్ర ఎడమ చేతుల్లో ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గిరిజాదేవి, ఒరిస్సా. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు.
ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలామంది ఆలయ ప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. మాణిక్యాంబాదేవి, ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్. సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోనే దక్షిణ భాగమే ఈ ప్రాంతమని, ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థల పురాణం. ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలిచి తిండి దొరకకుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు, ఆయన పరివారానికి అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడని, అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ణి ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యాపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్ళు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు. కామాఖ్యాదేవి, అసోం. గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. ఎప్పుడూ ఆ భాగం నుంచి నీరు ఊటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవి కాలంలో 3 రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. మాధవేశ్వరి దేవి, అలహాబాద్. అమ్మవారి కుడి చేతి 4 వేళ్లు ప్రయాగ ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రమే ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు. సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రం అని కూడా అంటారు. వైష్ణవీదేవి, హిమాచల్ ప్రదేశ్. అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మంగళగౌరీదేవి, గయా. సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయా. అమ్మవారు మంగళగౌరీ దేవి. స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక్కడ తీర్థం పాల్గొని నది, ఆ నదిలో స్నానం చేసి గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. మంగళగౌరీ దేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు. విశాలాక్షి అమ్మవారు, కాశీ. సతీదేవి మణికర్ణిక చెవికుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థల పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. సరస్వతి అమ్మవారు, కాశ్మీర్. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు ముజఫరాబాద్కు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తుంది. ఇవి ప్రధానమైన 18 శక్తి పీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరణాలు పడిన చోట్లను లెక్కిస్తే 51 శక్తి పీఠాలని కొందరు, 108 పీఠాలని మరికొందరు అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు.